T20 వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా అవతరించిన టీమిండియా భారత్ తిరిగి వచ్చిన సందర్భంగా అపూర్వ స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న టీమిండియా జట్టుకు చప్పట్లు డప్పులతో క్రీడాభిమానులు స్వాగతం పలికారు. కెనాన్ సెల్యూట్ తో విమానాశ్రయ సిబ్బంది భారత జట్టుకు ఆహ్వానం పలికారు. ఎయిర్పోర్ట్ బయట అభిమానులు భారీగా నిలిచి భారత జట్టుకు స్వాగతం పలికారు. ప్రత్యేకమైన ఓపెన్ టాప్ బస్సులో విజయ్ యాత్ర షురూ చేశారు. మెరైన్ రోడ్ జన సంద్రాన్ని తలపించింది. అభిమానులు తమ క్రికెట్ స్టార్లపై పూల వర్షాన్ని కురిపిస్తూ భారత్ మాతాకి జై, జై హో భారత్, వందే మాతరం నినాదాలతో హోరెత్తించారు. అభిమానులకు అభివాదం చేస్తూ టీమిండియా జట్టు ముందుకు కదిలింది. ఒకవైపు వర్షం, మరోవైపు పూల వర్షంతో భారత జట్టు తడిసిపోయింది. బస్సుపై కూర్చున్న టీమిండియా ఆటగాళ్లు జాతీయ పతాకాన్ని చేతబూని ముందుకు సాగారు. ప్రపంచ కప్ ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఒకవైపు వేలాది మంది అభిమానులు వెంటరాగా విజయోత్సవ ర్యాలీ సందడిగా సాగింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంగరంగ వైభవంగా సాగిన జైత్రయాత్ర వాంఖడే స్టేడియంకు చేరుకుంది. 2 గంటలకు పైగా విక్టరీ పెరేడ్ కొనసాగింది. ఈ సందర్భంగా బీసీసీఐ టీమిండియా జట్టుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బెనీ, సెక్రటరీ జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా భారత జట్టుకు 125 కోట్ల ప్రైజ్ మనీ చెక్కును అందజేశారు. అభిమానుల కేరింతల నడుమ ఆటగాళ్లంతా వారికి కృతజ్ఞతలు చెబుతూ స్టేడియం అంతా కలియతిరిగారు. స్టేడియంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేశారు. మిగతా క్రికెటర్లంతా వారితో కలిసి డాన్స్ చేశారు. ప్రపంచ కప్ అనుభవాలను కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పంచుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్ షో నిర్వహించిన మార్గంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న భారత జట్టు ఎయిర్పోర్ట్ నుంచి చాణుక్యపూర్లోని ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతి క్రికెటర్ను మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. టోర్నీ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. T20 కప్ గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది అని ప్రశ్నించారు.